ఆచార్య స్వామి అన్నారు, నువ్వు అనుకున్నట్టు అక్కడ కృష్ణాలయం రాదు, మహాగణపతి దేవాలయం రాబోతోంది, మహాగణపతి దేవాలయం వస్తుందన్నారు. ఏ గుడి వచ్చింది? మహాగణపతి దేవాలయం వచ్చింది. ఆయన శివుడైపోయారు. ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైపోయేది అంతే. ఆయన నిజం చెప్పడం కాదు, ఆయన చెప్పింది నిజం అవుతుంది. ఈ స్థితిని పొందడం, శివుడే ఆయన యందున్నాడు, తాను శివుడై ఉన్నాడు. ఎన్ని మెట్లెక్కుతున్నాడో చూడండి. ఇది తురీయావస్థ, 4వ అవస్థకి వెళ్ళిపోతారు. అందుకే పీఠాధిపతులు కనబడితే 4 నమస్కారాలు, తల్లిదండ్రులు కనబడితే 1 నమస్కారం, ఈశ్వరాలయంలో 3 నమస్కారాలు శాస్త్రం విధించింది. అది ఎందుకు చేయాలి, ఏ కారణమేమి, రేపటి రోజు నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను. అది కూడా శివ సంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు. కాబట్టి చూడండి, అందుచేత చేతే సజ్జన మనస్వితివా, సాధువుల యొక్క మనస్సులు తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు. అంటే అంత సులభుడై ఉన్నవాడు. శివం కళ్యాణం తద్యోగాద్వా. శివ అన్న శబ్దానికి అర్థమేమి? శుభము, భద్రము, శోభనము, మంగళము, కళ్యాణము, శ్రేయస్సు, వీటిని శివ అని పిలుస్తారు. ఇవన్నీ పర్యాయ పదాలు, కొద్ది తేడాలతో. మీ ఇంటికి ఒక మంగళం జరగాలనుకోండి, అంటే ఉదాహరణకి పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉండిపోవాలని మనం కోరుకోం కదా. నాకో 2 బిడ్డలు ఉంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు కోడలు అల్లుడు రావాలని ఉంటుంది. అలా కలయనాయనారు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు. ఆ ధూపం అంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉంటాడు. ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవం ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని, ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు, ఇక్కడే శివుడు ఉన్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు ఆయన. మీరు చూడండి, భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు, ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి, మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం. మన బతుకంతా ఎక్కడ ఆగిపోతుందంటే దీపంలో 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తి వేయాలా. నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి. ఆయన సువాసనలు పీలుస్తూ రమించిపోయాడు. శంకరుడు చూశాడు, వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా, గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని. ఎంత చిత్రం రా ఇది. గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఐశ్వర్యం అంతా క్షీణింపచేశాడు. ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు. ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలం తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంక ఏముంది, మనస్సు అలవాటు పడిపోయి ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎంత తేలికండి. అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా, అగరత్తు వెలిగిస్తే గుగ్గిలం అయినా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే. ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మెతుకు లేకుండా చేశాడు. చూద్దాం ఏం చేస్తాడు. భార్యాబిడ్డలు పస్తులున్నారు. అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత. ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనారికి ఇచ్చి, అయ్యా మీరు ఇది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి, దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని. తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు. మళ్ళీ దొరకవుట గుగ్గిలం, అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అరిచాడు. అమ్మ బాబోయ్, గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు. పోనీ గుగ్గిలం దొరకదంటున్నారు, ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా? నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం, ఇదొక్కటే ఆయన సమాధికి కారణం. ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు. కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు. ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు, పొగలు వచ్చేస్తాయి. ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలం అంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి, కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి, తెలియదు, ఆకలి తెలియదు, శరీరం నీరస పడిపోయింది, శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది, తెలియదు, ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది, తెలియదు. ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. ఇప్పుడు
నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు. పరీక్ష పెట్టగలడా ఇహ? ఏం పరీక్ష పెడతాడు? కాబట్టి చూడలేకపోయాడు ఆయన. అమ్మ బాబోయ్, ఇదెక్కడ భక్తిరా అని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరా, ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు? నాకేం అవసరం లేదు. అడిగో మహానుభావుడు చూసావా, గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి. వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి, భార్యకి బిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి, ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది, షడ్రశోపేతమైన భోజనం వచ్చింది. అయ్యో భర్తగారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ. అశరీరవాణి వినపడింది. అమ్మా, నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా, శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు. ఆయనో అన్నం తిందామన్న ఆలోచన లేదు, ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు. ఇలాగా కూర్చునుంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒరే నాన్న అన్నం తినరా అని. అమ్మా నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది, నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో. ఇంజక్షన్ చేసేసారు ఆ పిల్లకి. 3 ఏళ్ళు అయిపోయినా, 4 ఏళ్ళు అయిపోయినా, 21 ఏళ్ళు వచ్చేసినా, ఇప్పుడు నేను MBBS చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి చూసే అన్నం తినవే, అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు. దిగొచ్చి ఎవడు? ఆ త్రయంబకం నిజంగా సువాసనలు వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు, ఈయన పొందలేదు. పొందకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది. ఇలాగా ముట్టుకుని కదిపాడు. ఓయ్ కలయా కలయా అని పిలిచాడు. పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది అబ్బా శంకరుడు వచ్చేసాడన్నాడు. నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు. కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధిం పుష్టివర్ధనం అన్నాడో ఆ సువాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు. శంకరుడు భుజాలు పట్టుకుని లేపి, ఒరే నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళింత అన్నం తినరా, నా కడుపు నిండుతుంది, తొందరగా బయలుదేరరా నాయన, ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదురా, నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను, కావలసినంత గుగ్గిలం వేసాయి, ముందు వెళ్ళి అన్నం తినన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు. దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పెరియ పురాణంలో. ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు. అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం. ఇలా 63 మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాను ఇవాళ. కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది. ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం. కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది, గొట్టంలాగా కింద వెడల్పుగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది. అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది. ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది. అరమరిక తెలియని పిల్ల. ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది. ఆ పీఠం పట్టుకుంది, ఎగిరింది, ఎక్కింది, అందలేదు. ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది. ఏడుపు మొదలెట్టి, శివా శివా నువ్వు నాకు అందట్లేదు, పువ్వు ఎలా వేయనంది. శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు. ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు? ఆ భక్తికి కట్టుబడతాడు. వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు? శివలింగం వంగిపోయింది నా కోసం అన్నది. చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి 2 పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో. ఈ శివలింగం వంగడంలో లోపలున్న శివలింగం కూడా వంగిపోయింది. అర్చక స్వామి చూసి భయపడిపోయాడు. ఇదేంటి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది. ఇది ఏదో అరిష్టం జరుగుతుంది, శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు. ఈ శివలింగానికి వంపు దిద్దిలా పైకి తీయాలి. వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసులేసి ఏనుగులకు కట్టి లాగించారు.
ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ 63 నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక. ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి. శివలింగం వంపు దిద్దబడలేదు. ఇది ఎవరో గుగ్గిల్ నాయనారికి చెప్పారు. శివలింగం వంగిందిట, ఇనప గొలుసులేసి లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిట. ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు. శంకరా, మీ కంఠానికి ఇనప గొలుసులేసి ఏనుగులతో లాగారా? ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని. అంతే, విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి. పారిపోయి గుళ్ళోకి వెళ్ళి అన్నం లేదు, నీళ్లు లేవు, ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని, ఈశ్వర, మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు, మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుకుని ఉంటుంది, ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు, తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు, తన కంఠం ఒరిసిపోయి తెగాలని. తన కంఠం తెగలేదు, శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయింది. ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయనారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయనారు ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో పర్సులోంచి 10 రూపాయలు తీస్తే 1000 రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి. అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై, అందుకే అంటారు శాస్త్రంలో, ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి. శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు. అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా. అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు. శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు. అంత్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి. శివశబ్దము సజ్జనుల యొక్క మనసు రమించు స్థానము. ఎలా రమిస్తుంది, దేనివల్ల? దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు. మీకు మనస్సుంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుని యందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షము వరకు పొందగలడు. కాబట్టి అటువంటి స్థితిని ఇయ్యగలిగినది. 3వ నిర్వచనంలో అంటారు, చేతే సజ్జన మనస్వితివా. సాధువుల యొక్క మనస్సు యందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని యందు పెట్టారు. ఇప్పుడే స్థితి కెడతట. ఇదే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అని పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే 2 గండు తుమ్మెదలు వస్తాయి. పార్వతీ పరమేశ్వరులనే గండు తుమ్మెదలు వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం. ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు యందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు. ఇది నోటితో చెప్తే చాలామంది అందుకుని ఉంటారు. కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి నడిచే దేవుడు అని పేరు. మహానుభావుడు, ప్రాతస్మరణీయులు. మొన్నట్నే మేము కంచి కామకోటి పీఠానికి వెళ్ళి స్వామివారి బృందావనం దగ్గర ప్రణిపాతం చేసి వచ్చాం. ఆ సమాధి అన్నమాట వాడరు పెద్దలు. సన్యసించినటువంటి వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావని పిలవాలి. ఇది బృందావనం అండి, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం అనాలి.
అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు, అధిష్టానము అనాలి. ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి. రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి, మీరు ఇది రమణ మహర్షి సమాధనో రమణ మహర్షి బృందావనమనో మీరు ఉచ్చరిస్తే మీ యందు దోషం పడుతుంది. అలా అనకూడదు. ఇది రమణుల అధిష్టానము అని పిలవాలి. ఎందుకంటే దాని మీద శివలింగం ఉంటుంది కనుక. అటువంటి బృందావనం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర మేము మొన్న ప్రణిపాతం చేసి వచ్చే అదృష్టాన్ని పరమాచార్య స్వామి మాకు అనుగ్రహించారు. పరమాచార్య స్వామి ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన అనేవారు, నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుందనేవారు. ఇదండి రమించడం అంటే, ఇది శివుడు అంటే. మామూలుగా మాట్లాడడం, ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు. రమించిన హృదయంలోంచి అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, వాడెవరో ఒక రాజకీయ నాయకుడు, ఆయన యొక్క శిలా ప్రతిమ ఒకటి ఉంది. పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వారు. పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది. ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరగా నడిచినటువంటి శిష్యులు ఉన్నారే, వారు అదృష్టవంతులు కనుక వారు దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు నవ్వారు అని అడగరు కదా. వారు నవ్వి అన్నారు, దీన్ని చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా, నా బాధ్యత జ్ఞాపకానికి వస్తోంది అన్నారు. అదేమిటండి, ఆ విగ్రహానికి మీకు సంబంధం ఏమిటి అనుకున్నారు విన్నవాళ్ళు. ఆయన అన్నారు, ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకి ఇలాగే కోటేసుకుని నిలబడి ఉండేవాడా అని అడిగారు. అప్పుడు 3 కదా అయింది టైము. తెల్లవారుజామున 3 గంటలకి ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడో ఆయన అలా కోటేసుకుని నిలబడ్డ కదా. లేకపోతే బహుశः ఇప్పుడు మనం 3ంటికి చూసాం, ఈయన రాత్రి 1 గంటకు కూడా ఇలాగే కోటేసుకుని ఉండుంటాడు. అంటే రాత్రి 1 గంటకు కూడా ఆయన బతికున్న రోజుల్లో కోటేసుకుని ఉన్నాడా? లేడు. కానీ కోటేసుకున్నటువంటి వ్యక్తిని అందరూ చూశారు బయట. ఆయన బయటికి వచ్చినప్పుడు ఎక్కువగా కోటుతో బయటికి వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని చూడగానే రాత్రి చూసినా, పగలు చూసినా, ఉదయం చూసినా, సంధ్యవేళ చూసినా ఆయన జీవితంలో సాధించిన విషయాలు జ్ఞాపకానికి వచ్చి, అందుకు ఆయనకి ఇటువంటి శిలాస్తూపం పెట్టారు అని జ్ఞాపకానికి వస్తుంది. నేనెవరో తెలుసా? పరమాచార్య చెప్పిన మాట. నేను కూడా ఇలా దండం పట్టుకుని కమండలం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే భారతదేశమునకు 4 చెరగుల మళ్ళీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా 4 పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వరారాధన ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా ఆ శిల తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తే, శంకరులని జ్ఞాపకం చేసి నడువడిని నేర్పడానికి ఈ రూపంతో మేం తిరుగుతున్నాం. మా నడువడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచార్య ఆ స్తూపాన్ని చూసి చెప్పుకున్నారు. ఎంత భక్తో చూడండి నిజంగా వారిది. వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు. వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్య స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది. వారు ఆ హటకేశ్వరం దగ్గరికి వెడుతూ ఆ తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి ఒక సంస్కృత పండితుడిని పిలిచి వారు సంస్కృతంలోనే మాట్లాడుతుండేవారు. ఆయన అన్నారు, చాలా కాలం మఠాన్ని నిర్వహించాను. 13 సంవత్సరాల ప్రాయంలో సన్యసించారు మహానుభావుడు. చాలా కాలం మఠాన్ని నిర్వహించాను. ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించాను. జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిని చేశాను. ఆయనకి కావలసినటువంటి పరిణితి ఏర్పాటు చేశాను. నాతో పాటు ఎన్నో ప్రదేశాలకి తీసుకెళ్లాను. మఠ నిర్వహణ యందు ఆయనకి కావలసినటువంటి శక్తియుక్తులను గరపాను. ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను? శంకర భగవత్పాదాచార్య స్వామి ఏ హటకేశ్వరంలో తపస్సు చేశారో నేను ఇంకిక్కడ ఉండిపోయి ఈ హటకేశ్వరంలోనే తపస్సు చేస్తూ ఉండిపోతాను. చాలు, జయేంద్ర సరస్వతి చూస్తారు మిగిలినటువంటి మఠ వ్యవహారాలన్నీ అన్నారు. పరమాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే వెనక్కి తిప్పడం అంత తేలిక? ఆనాడు వారు హటకేశ్వరంలో ఉండిపోకుండా ఎంత మందో వెళ్ళి బతిమాలితే వారు మన ఆంధ్రదేశానికి వచ్చి పర్యటన చేశారు. ఆ సమయంలో చూడండి, ఎంత మఠాధిపత్యం ఉన్నా శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైనటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వస్తున్నారని రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇచ్చినా వారికి దానికన్నా హటకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం, జపం చేసుకోవడం ఇష్టంగా అనిపించింది. అంటే ఎన్ని ఉన్నా మనస్సు ఏది కోరింది? ఆ శివుణ్ణి కోరింది.
గురువులైన శంకరాచార్యుల వారిని కోరింది. అలా కోరింది కాబట్టే ఈనాటికి వారు నడిచే దేవుడయ్యారు. నాడో ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు. మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను. ఇది పరమసత్యం, అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు. బహుశా మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో, ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు. ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి, అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో అన్నాడు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి, టైం అయిపోతుంది, ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు? అక్కర్లేదు, నేనేం మాట్లాడను, ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతానని. సరే చెయ్యండి, కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు, ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది. ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే, ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది. అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను. మీకు ఒక్కరికే చెప్తున్నాను, మీరు ఎవరికీ చెప్పకండి, సాయంకాలానికి నేను ఉండను అన్నది. నేను హడిలిపోయింది, ఇది నాకు చెప్పాడు బాబని. అది నేను తర్వాత ఎడతాను ఆఫీస్కి, అవసరమైతే హాఫ్ డే సీఎల్ ఎడతాను, కూర్చోండి అని కూర్చోబెట్టాను. అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని ఆలోచమండి. కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ? ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ. నేనన్నా సరే ఒక పని చేయండి, ఆఖరి ప్రయత్నం ఒకటి చేయండి. మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు. ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే. ఒక 42 రోజులు ఈ దరిద్రాన్ని, మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నాడు. మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి, నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు. ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి, కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానోనండి, ఒక్కసారి మీరు ఏమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి, మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను, నేను కూడా కాకినాడ అన్నాడు. అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు తర్వాత వద్దురు కానీ, నేను వరంగల్ ఇప్పుడు మాత్రం రావట్లేదు, నేను వరంగల్ వస్తే చెప్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు. కళ్యాణి అందులో అంటారే, ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ. 100 ఏళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు. అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం, ఇలాంటి మాటలు అనకూడదు. కాబట్టి చూడండి, శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా. శివం అంటే మంగళం, శోభనం, శ్రేయస్సు, కళ్యాణం. ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది. శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానంద లహరిలో ఒక మాట అంటారు, అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటారు, అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకర, నాకు శుభం ఇయ్యని అడగడానికి నీకు నేనేమి ఇచ్చివను? కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు, బంగారు కొండే నీకుంది, ఇంకేమివ్వను? గిరిశ నికటస్తే ధనపతౌ, గిరిశ ఓ శంకర, నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం ఏమైనా 2 రూపాయలన్నా ఏంటి అనలేదు. ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా, ఆయన కోరిక తీరలేదు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు నీ పక్కన ఉన్నాడు. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే, నీ ఇంట కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. ఎన్ని కామధేనువులు, ఎన్ని కల్పవృక్షాలో, చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో. పోన్లేవయ్యా ఇవన్నీ ఉన్నాయి, కానీ నీకేదో మోక్షం ఇస్తాను, నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశు చంద్రబింబం ఉంది, చంద్రరేఖ ఉంది, కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది. ఇంకా నీకు నేనేమివ్వను? నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర, నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః.
నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో. ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి, ఆయన అపరశంకరుడు మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమి ఇవ్వాలి? మీరేమి ఇవ్వక్కర్లేదు. కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆనందం వస్తే కళ్ళజోడు తీసేస్తూ ఉండడం, మళ్ళీ పెట్టుకు చూసుకుంటూ ఉండడం. బాగుందండి మీరు చెప్పింది, శంకరుడు అంతటి గొప్పవాడే, ఇంతవరకు బాగుంది. కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా, లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఉపకారం చేశారా? కళ్యాణం, భద్రం, శ్రేయం, శోభనం, శుభం, వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, బూరులు తింటూ ఉండడం, గారులు తింటూ ఉండడం, ఇవేనా? ఇంకేమైనా చెప్పారా శంకరుడు? ఇవే నా అర్థం, నేను ఇవే మీకు చేసి పెడుతుంటానని ఏమైనా అన్నారా? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి. మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది. కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం. ఎదర వ్యాఖ్యానం పురాణంలో వస్తుంది, అప్పుడు నేను నటరాజ తత్వం గురించి, చిదంబరం గురించి చెప్తాను. అప్పుడు విందురు కానీ ఇప్పటికొకటి తెలుసుకోండి, తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు. కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు, కదలిక ఉండదు. ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి, కదులుతూ ఉంటాడు. ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు. నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా? నిలబడి అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని? శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు, శంకరుడు నాట్యం చేస్తుంటే. కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా? రేపాక సుబ్బారావు సూర్యకళామందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి అని ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో? అంటే శాస్త్రం అంది ఇద్దరున్నారు, ఇద్దరే చూస్తారు. అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు. వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది, పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది. పతంజలి ఆదిశేషుని యొక్క అంశ. ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు. ఈ పతంజలి 1000 నాలుకలతో సమాధానం చెప్పేవారు. ఒకానొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి 1000 మంది శిష్యులు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు. పతంజలి మహర్షి అన్నారు, సరే మీకు 1000 మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను. మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే కొద్దిగా సంగీతంతో పోల్చండి. కొద్దిగా అమరిక కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి, ఇంకా సరిగమ పదనిసల్లో ఉన్న వాళ్ళకి, ఫ్రమ్ ద లోవెస్ట్ స్ట్రంగ్ టు ద హైయెస్ట్ స్ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి, వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు 1000 మంది 1000 రకాలైన ప్రశ్నలు వేస్తారు. 1000 మందికి ఒకేసారి జవాబు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి? తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి, 1000 నాలుకలతో చెప్తాను. కానీ 1000 నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది. శేషాంశతో ఉంటాను, దానిలో విషపు గాలి కూడా వస్తుంది, ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు. కాబట్టి తెర అడ్డం కడతాను. ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా. నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను, మీరు బయట కూర్చోండి. మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను చెప్పేస్తుంటాను 1000 నాలుకలతో. ఒక్క నియమం, 1000 నాలుకలతో నేను కష్టపడి 1000 మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా
ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నానన్నారు. 1000 మంది శిష్యులు కూర్చున్నారు. కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇది మోక్షద్వారం, ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నాం అనుకోండి, ఇది ఎవరు పెట్టారండి అంటాడు. వెంటనే వాడు వచ్చాడు. అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ. అక్కడే పతనం ప్రారంభం. విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ అవి ఎప్పటికీ ఆగవు. మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు. ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది. ఏమిటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు. ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది. అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు ఆయన. పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది. లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను 1000 నాలుకలు అంటున్నాడు, తెరత్తకూడదు అంటున్నాడు. ఓరు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో, వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటాడు. ముందే కాస్త తిరిగి వస్తే, అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉంటారో చూడండి లోకం. ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. 1000 నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం. ఒక ఆయనకి అనుమానం వచ్చింది. ఏమిట్రా 1000 మంది అడుగుతున్నాం, 1000 మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు, ఎలా చెప్తున్నాడు రా ఈయన? తెరడ్డం కట్టాడు, నేను చెప్తాను లేండి అన్నాడు. నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని. చూడండి, సేవ చేస్తున్నారు పరమాత్మకి అని తెరడ్డం పెడితే ముందు వరుసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు. ఎంత తప్పది అంటే అది కూడా భక్తి. కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు. తెరెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా? ఈ 999 మంది బూడిదైపోయారు. అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది. ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు. బూడిద రాసులు ఉన్నాయి. అరేరే చచ్చిపోయారా 1000 మంది అనుకున్నారు. ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన. అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే 999 బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు. వాడు బుర్ర మరీ పాడైపోయాడు. ఆయన అన్నారు, కంగారు పడకు, నేను ముందే చెప్పాను కదా తెరెత్తద్దని. ఎవడో ఎత్తాడు, బూడిదైపోయారు. నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా, మీకు 1000 మందికి పాఠం చెప్తానన్నాను, కనీసం ఒక్కడే మిగిలావు, నీకు చెప్తాను పాఠం అన్నారు. వాడు హడిలిపోయాడు. అయ్యి బాబోయ్ పాఠమే అని. ఇప్పుడు పతంజలి అన్నారు, నీకేం చెప్పను, కంగారు పడకు, నీకు నేను అనుగ్రహించేస్తున్నాను, నీకు వ్యాకరణం అంతా భాషించేసింది, నీకు వచ్చేసింది వ్యాకరణం. వింధ్యపర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు. వింధ్యపర్వతానికి కిందకి దక్షిణ దేశం, పైకి ఉత్తర దేశం. పూర్వం ఔత్తరాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు. చిదంబరం నుంచి ఉత్తరం పాటలీపుత్రానికి వెడుతుండేవారు. అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయిని. కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు. పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు కదా, బాగా వ్యాకరణం వచ్చింది. అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు. ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే, ఆ రోజుల్లో ఏంటి యథార్థం అంతే, వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా, వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని గాయత్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదువుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఉపనయనం అయిపోయినటువంటి బ్రహ్మచారులు ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు. ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు. పచ్చనేటటువంటి ధాతువు మీద త అనబడేటటువంటి నిష్ఠా ప్రత్యయం కలిస్తే పచధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు. సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటేట పక్వం అంటారట. వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు, బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు. పక్వం అంటే బాగా రుచిగా వండబడ్డాడు అని. ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్టెక్కి కూర్చునేవాడు. ఇలా చాలామంది బ్రహ్మచారుల్ని తినేసాడు. తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు. ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు, బ్రహ్మరాక్షసుడు, వాడు వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు. పతంజలి మహర్షి చూశారు. అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు, వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు. ఆయన వస్తూ ఉంటే ఈయన ఆపాడు. ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, అది వ్యాకరణం అంతా రా అన్నాడు.
కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతానన్నాడు? స్కూల్లోనూ అక్కడ నేర్పను, రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా. ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం, పూర్వం వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో ఉండేవి, అక్కడే నేర్పాలి. కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను. రావి చెట్టు మీద కూడా ఎక్కడ? చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను, అక్కడ కూర్చో. ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు. చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు, చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద. టైం ఇవ్వను, ఉత్తరక్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు, రా ఎక్కేద్దాం చెట్టు అన్నాడు. అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టెక్కి చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి, ఎక్కడ రాస్తాడు? రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు. అందుకని ఆయన రావాకులు తుంపి ఒక పుల్ల ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు. చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తుటిలో పుల్ల ముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు. చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతికాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారే. మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం. ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు? ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదులు అయ్యారు. గౌడపాదులై శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారు ఆయన. ఈ చంద్రశర్మ ఈ రావ్యాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు. మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే పాపం 9 రాత్రులు 9 పగళ్ళు నిద్ర లేదు. అడవిలో ఒక చోట మూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచో మేక వచ్చింది. ఇవేవో రావ్యాకులు బాగానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తినేసి. ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? అజభక్షిత భాష్యము అని పిలుస్తారు. మేక చేత తినబడిన భాష్యం అని పేరు దానికి. అది మేక తినేసి మిగిలిన మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊరిలోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు. 9 రాత్రులు 9 పగళ్ళు అన్నం లేదు, నిద్ర లేదు, శరీరం శోషించిపోయింది, నిద్ర లేదు. ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు. ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉంది. ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగపెట్టుకుని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది. ఇప్పుడు మనం ఆ సిలైన్లు అవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం. మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు. ఎందుకంటే పతంజలి 3ంటికి వ్యాఖ్యానం ఇచ్చారు. మనస్సు, వాక్కు, కాయము. మనస్సు కోసమని యోగ సూత్రాలు ఇచ్చారు ఆయన, వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు. అలాగే మనస్సు, వాక్కు, కాయము, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి యొక్క ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన. 3ంటికి భాష్యం ఇచ్చారు. ఆ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి, ఈ చంద్రశర్మకి. పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది. బలం వచ్చి 9 రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు. శక్తిని పొంది తెలివచ్చి అమ్మయ్యా బడలికా పోయింది, సత్తువా వచ్చిందని ఆ మూట చూసుకున్నాడు. మూట ఉంది, మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురొచ్చాడు. ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా? నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఇదేమిటయా నాకు వైరాగ్యం వచ్చింది, నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను, నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి? నేను చేసుకోనన్నారు ఆయన. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇలా కాదు, నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెడదాం తీర్పుకి పదన్నారు. సరే పద అయితే అన్నారు. చంద్రశర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారు అంత దూరం నుంచి పిల్లాడిని చూశారు. చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు ఒక్కతే కూతురయ్యా, నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. రాజాజ్ఞ, కాదంటే కుత్తుకు తీసేస్తాడు. అయ్య బాబోయ్, ఒక పిల్లే వద్దనుకుంటే 2 పిల్లలు చుట్టుకున్నారేమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడో అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానన్నారు. ఆహాహా, ఏమి తేజోమూర్తి అండి ఇలాంటి వాడు
ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు, తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు. ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు. అసలు నా గోడు వినేవాళ్ళు లేడు మహాప్రభో, నేను వైరాగ్యం ఉందిరా నాకు పిల్లలొద్దు పెళ్ళొద్దంటే ఇద్దరు తయారయ్యారు ఏమిటి, నాకు పైగా రాజభోగం కూడా వచ్చింది. వద్దు వద్దన్నవాడికి ఐశ్వర్యం, వద్దు వద్దన్నవాడికి నమస్కారాలు, పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు ఉండడం అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు, ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి, కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వీళ్ళిద్దరినీ చేసేద్దాం అన్నారు. ఓహో ఇద్దరు ముగ్గురు కూడా అయ్యారేమిటి అనుకున్నాడు ఆయన. ముందు ఆయన గోడు వినేవాళ్ళు లేడు, బ్రాహ్మణ కాంతని తెచ్చారు, వైశ్యకాంతని తెచ్చారు, క్షత్రియ కాంతని తెచ్చారు, తాళి కట్టేవారు. ఆయన అన్నాడు, మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు, ఆయన విండు ఈయన విండు, ఒక్క ఉపకారం చేయండి, మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా, మీ ముగ్గురి కుమార్తెల యందు నేను సంతానమును పొందుతాను, ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలన్నాడు. తప్పకుండా అలాగే ఇస్తామన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురి యందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం పుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ. వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి ఎవరు ఇతపూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీసుకుని శుకబ్రహ్మకి శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి, అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు. నీకు గోవిందపాదాచార్య నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవిందపాదాచార్య. ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు, నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో, రాబోయే కాలంలో భారతదేశంలో 72 అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి. 72 అవైదికమైన మతములను తన వాగ్ఝరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు. ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు. ఆ చంద్రశర్మే గోవిందపాదాచార్య స్వామి. ఆ గోవిందపాదాచార్య స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి. ఇది గౌడపాద, గోవిందపాదాచార్య, శంకరాచార్య గురు పరంపర. శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసుర సంధ్య వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు. కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు. ఆ శంకరాచార్య స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం త్రిపుర సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామి వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు చేస్తాం కదా ఉత్సవం, అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు. ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో. ఆయన భారతదేశపు నలుచెరగుల పాదచారి అయి 3 మాటలు తిరిగారు. 72 అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్ఝరితో కొట్టిపారేశారు, చిమ్మేశారు. ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా 72 మతాలు. అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు, ప్రాణం. అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అటువంటి మహాపురుషుడై దిగ్విజయయాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం, మంగళం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు, శోభనం, ఇవి కేవల మంగళములేనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి. అందుకు తీసుకొచ్చాను దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు? శివనామము పంచాక్షరిగా కదండి ఉంది. నమశివాయ అని పంచాక్షరి. నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది, ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని. మీరు జాగ్రత్తగా చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి, అలా గేటు దగ్గర నిలబడి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు. మీరు అక్కడ చెప్పులు విప్పాలి, లోపలికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి, మెట్లెక్కాలి, గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి, ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి, స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు. అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి. మనకి వేదములు 4 అయినా
సాధారణంగా మనం ఏమంటామంటే మూడుగా వ్యవహరిస్తాం సంప్రదాయంలో. అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే 3 వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం, ఒక గాయత్రి ఉపదేశంతో 3 వేదాలు చదవచ్చు. అథర్వవేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా, ఈ 3 వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు. అథర్వవేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. పొంది అథర్వవేదం చదవాలి. అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా. ఈ 3 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మీరు 3 అలా పెట్టారనుకోండి, ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా 3 వేదాలు అలా పెడితే ఈ 3 వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది? ఇది ముందరి ద్వారం, ఇది వెనక ద్వారం, ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం. ఇప్పుడు ఈ యజుర్వేదానికి 7 కాండలు ఉన్నాయి. 7 కాండలు 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది? 4వ కాండ కదండి. ముందు 3 వెనక 3 మధ్యలోది 4. ఇప్పుడు ఈ 4వ కాండలో ఏముంది? యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి, మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అష్టమానువాకం చిట్ట చివరిలో నమ శివాయ చ అక్కడ పెట్టారు. ఈ నమ శివాయ చాకి ముందు ఏం పెట్టారు? మయస్కరాయ చ. మయస్కరాయ చ అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. మయస్కరాయ చ ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకు నడిపించిన వాళ్ళు ఎవరు? నమ శంకరాయ చ. శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు ఎవరు? శంకరుడే. ఎలా చెప్పగలరు? రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది, నమ కపర్దినేచ వ్యుక్తకేశాయ చ అని. కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, వ్యుక్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణమండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుందండి? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటమా, ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా? ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదయా, అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా? అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని. గుండుతో శివుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు, శివుడిగా జటాజూటంతో ఉంటారు. పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు. మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే, వాయుపురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. 9 శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది. ఇప్పుడు 9 శిష్యుల మధ్యలో కాషాయ బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? ఎవరండి? శంకరాచార్య స్వామి. నమ కపర్దినేచ పరమశివుడు, వ్యుక్తకేశాయ చ శంకరాచార్యులు వారు. కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యులు వారు ఎవరు? పరమశివుడే. రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది. ఆయన్ని మయస్కరాయచ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం లేకపోతే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు పరమశివుడు కపర్ది అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై
నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుచున్నది. ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీకు నడుబడి నేర్పుతున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి గురువే ఈశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీతా ప్రచారాన్ని. మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఆయన కూడా జగదాచార్యుడే. ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం. అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు. అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు? ఒక్కటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు. జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? ఇంతమందిని చంపాడు. అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోదేమో. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం. మరి మనస్సు నిలబడదు, కలిపురుషుడి యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులు ఎందుకు, ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు. దానికి ఒక్కటే జవాబు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటివి. నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు పరమాచార్య స్వామి వారివి. కాబట్టి ఆయన అంటారు, మీరు చూడండి దొంగలు పడుతున్నారు, కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి, దొంగలు కొట్టేస్తున్నారు, ఇళ్ళు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారు అనుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి అని తాళం తీసేసి తలుపులు తెరిచి వస్తామా? ఏదో ఒక కట్టడి చేస్తాం. చేసి అమ్మ ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా, అక్కడికి వెళ్ళొస్తాం, అందుకని కాస్త మా గుమ్మను చూస్తుందరు తల్లి, మీరేదో ఇక్కడే కుర్చీ వేసి కూర్చోండి, లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి, టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు మహాప్రభు మాకు మీ వాడిని కూర్చోమనండి అంటాం. కట్టడి చేస్తున్నారా చేయట్లేదా? ఏదో రకంగా. కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కాని పెట్టుకోకుండా 32 ఏళ్ల జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం ఎన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు. మరి పేరు చెప్తే చాలు పాపాల పటాల పంచలైపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు చెప్పండి, శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, జ్ఞానం కన్నా గొప్ప శుభం, జ్ఞానం కన్నా భద్రం, జ్ఞానం కన్నా శ్రేయం, జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా ప్రపంచంలో? లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు. ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు. నాకు అలాగే తిరుగుతున్నాడు. నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు. నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు. తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు. నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తికెళ్ళి కూర్చుని, గురువుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే, నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను, ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి, నాన్న నువ్వు అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై
ఆ పరమశివుడు, ఆ శంకరుడు నాకు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు, మీకు మీ గురువుగా నడయాడుతున్నారు. తిరుగుతున్నారా తిరగట్లేదా? పరంపరగా నడయాడుచున్నారు. ఇది శివం, ఇది మంగళం, ఇది భద్రం, ఇది శ్రేయం, ఇది శోభనం. కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై, శోభనములనిచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచార్యులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చెయ్యాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు. కాబట్టి మన ఆర్ష జాతి, మన సనాతన ధర్మము, మన పురాణములు ఎంత గొప్పవో, ఆ శివ అన్న మాట ఎంత గొప్పదో, ఆ శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దాని గురించి వింటే, దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ నీ నామం ఎప్పుడు అక్కర్లేదు, ఎప్పుడూ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ, ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి, ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి, ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. రేపటి రోజు నుంచి ఇలాగే మనం చక్కగా ప్రదోష వేళలో కలుసుకుని 6:30 అయ్యేటప్పటికి శివనామం చెప్పడం ప్రారంభం చేస్తే కాకినాడ పట్టణం ఆధ్యాత్మికతలో మరింత పైకెక్కుతుంది. నాదొక్కటే కోరిక. ఆనాడు మనం తరిగొండ వెంగమాంబ గారి గురించి ఉత్తరాలు రాశాం. నేను ఏడాది నుంచి చూస్తున్నాను వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర శంకరాచార్య స్వామి వారు 4